తేదీ జూన్ 21, వారం శనివారం, తిథి దశమి ఉదయం 7:19 వరకు, అలాగే ఏకాదశి 7:19 నుండి తెల్లవారుజామున 4:27 వరకు. నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 7:50 వరకు, వర్జం సాయంత్రం 4:09 నుండి 5:35 వరకు. దుర్ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి ఉదయం 6:29 వరకు. శుభ సమయం ఉదయం 5:20 నుండి 6 గంటల వరకు. రాశి ఫలాలు. మేష రాశి ముఖ్యమైన విషయాలపై దీర్ఘాలోచన చేస్తారు. వ్యాపార సంబంధమైన రుణాలు తీసుకుంటారు. శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మీ ప్రతిష్టను కాపాడుకోగలుగుతారు. వృషభ రాశి పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలిస్తాయి. బంధువులలో రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబ సభ్యుల నుండి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్యాలు ప్రస్తావన వస్తుంది. సంతాన విద్యా విషయం బాగుంటుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. సింహరాశి జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. కన్యా రాశి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టాల్సిన సమయం అని చెప్పవచ్చు. కన్యా రాశి వారు దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. తులారాశి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. బంధువుల నుండి ధనలాభం పొందుతారు. వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. భూ క్రయ విక్రయాలకు సంబంధించి ఈ రోజు కొంతవరకు లాభం పొందగలుగుతారు. వృశ్చిక రాశి శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. ధనుసు రాశి ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులతో సఖ్యత కుదురుతుంది. వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మకర రాశి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. మానసిక ఉత్సాహం కలిగి ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త మేరకు అవసరం. కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యాపరంగా బాగుందని చెప్పవచ్చు. శుభకార్య విషయంలో మీ అంచనాలు తారుమారవుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. కొంతమంది వ్యక్తులు మీపై దుష్ప్రచారం చేస్తారు. అయితే అవి తిప్పి కొడతారు. అనుకోని వ్యక్తులు తారసపడతారు. ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం, నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన.